ఆదిలాబాద్ పట్టణంలోని ఉర్దూ భవన్ అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలంటూ జావా ఎన్జిఓ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలు చేశారు. ఉర్దూ భవన్ కమిటీని వెంటనే రద్దు చేసి నూతన కమిటీ నియమించాలంటూ నేతలు డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లుగా ఉర్దూ భవన్ అభివృద్ధి కుంటుపడిందంటూ ఆరోపించారు. అధికార యంత్రాంగం వెంటనే ఉర్దూ భవన్ అభివృద్ధి దిశగా తగు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. उर्दू भवन प्रेसिडेंट उर्दू भवन प्रेसिडेंट उर्दू भवन माजी एमएलए जोगूरामन्ना గత ఏదైతే కమిటీ ఉండే ఆ కమిటీ వలన ఉర్దూ భవనానికి చాలా లాస్ జరిగింది. సంవత్సరానికి 15 లక్షల నుంచి 17 లక్షల దాకా దానికి ఇన్కమింగ్ సోర్సెస్ ఉండే, కానీ దానికి ఏ లెక్క లేదు. ఆ కమిటీ ఇప్పుడు దాకా లెక్క చూపించడంలో విఫలమైంది. కావున ఈరోజు మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ గెరావ్ చేసినాము. ఆర్డీఓ ఆఫీస్కి కలెక్టర్ గారికి విన్నపం ఇవ్వగలుగుతున్నాము. వాళ్ళ మీద చట్టపరమైన రీత్యా తీసుకోవాలా. అదేవిధంగా ప్రస్తుతానికి ఉన్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఏర్పాటు పడింది భవనం కమిటీ, ఆ కమిటీని మొత్తానికి డిజాల్వ్ చేసి కొత్త కమిటీ ఎన్నుకోవాలని కలెక్టర్ గారికి విన్నపం ఇస్తున్నాము.